అందరికీ నమస్కారం. సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి ఈ సంచికకి మీ అందరికీ కూడా స్వాగతం. గత సంచికలో అప్పీల్ చేసుకునే విధానం గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత ప్రతి కార్యాలయంలో కూడా, అది కేంద్ర ప్రభుత్వ కార్యాలయమైనా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయమైనా, సమాచార హక్కు చట్టం కింద మనం కొన్ని రికార్డులు అనేటువంటివి నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రికార్డులో ముఖ్యంగా మనం సెక్షన్ 4లో కొన్ని రికార్డ్స్ సమాచార హక్కు చట్టం నిర్వహించవాలని చెప్పేసి నిర్దేశించడం జరుగుతుంది. ఆ 4(1)A అండ్ 4(1)B 4(1)Aలో మనం ఏ రికార్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నామో అవన్నీ కూడా ఒక కేటలాగ్ తయారు చేసుకుని ఈ రికార్డుల ఆఫీస్లో మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 4(1)Bలో ఒక 16 అంశాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ప్రత్యేకంగా మనం తెలుగులో అలాగే ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో కూడా ఈ 4(1)Bకి సంబంధించిన సమాచారం ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద అడిగినట్లయితే చూపించాలి. అలాగే మన డిపార్ట్మెంట్ వెబ్సైట్ కనుక ఉన్నట్లయితే ఈ 4(1)Bకి సంబంధించి ప్రతి పిఐఓ కూడా ఈ 16 అంశాలు, తర్వాత ఇతర అంశాలు, మొత్తం 17 అంశాలకు సంబంధించిన సమాచారం వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఇది ప్రాథమికంగా మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ బుక్లెట్ అనేటువంటి తయారు చేసి ప్రతి పిఐఓ కూడా తన దగ్గర పెట్టుకోవాలి. అలాగే డిపార్ట్మెంట్లో వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సమాచార కమిషన్కి అప్పీల్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు 4(1)B రిజిస్టర్ కూడా కాల్ఫర్ చేస్తారు. కాల్ఫర్ చేసినప్పుడు మనం తీసుకెళ్ళి ఆ 4(1)B రిజిస్టర్ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే మన పర్టికులర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్. మన ఆర్గనైజేషన్ యొక్క ఆఫీస్ యొక్క వివరాలు ఏంటి, మనం ఏ రకమైన విధులు నిర్వహిస్తాము, తర్వాత మనం చేసేటువంటి కార్యకలాపాలు ఏంటి. అయితే ఒక విషయం ఏంటంటే మనకి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏపీ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు ప్రతి 17 అంశాలకు సంబంధించినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ అటు ఇంగ్లీష్లోను ఇటు తెలుగులోను ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ మనం ఫాలో అవుతూ ఆ ఫార్మెట్లో ఈ 17 అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఇస్తే కనుక సులభంగా ఉంటుంది. సో దానిలో ఏంటంటే ఫస్ట్ది పర్టికులర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్. మన ఆర్గనైజేషన్ పేరేంటి, మనం చేసేటువంటి ఫంక్షన్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి, తర్వాత ఏ రకమైనటువంటి డ్యూటీస్ మనం నిర్వహిస్తామనేటువంటిది తెలియజేయాలి. తర్వాత రెండవ పాయింట్, ప్రతి ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి అధికారులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ యొక్క డ్యూటీస్ అధికారాలు ఏంటి, ఎంతవరకు వాళ్ళు ఆ రికార్డుకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందనేటువంటి తెలియజేయాలి. తర్వాత మూడోది ఏంటంటే ప్రొసీజర్ ఫాలోడ్ ఇన్ ది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మన కార్యాలయానికి ఒక దరఖాస్తు చేసుకున్నప్పుడు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఎవరెవరు చూస్తారు, ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎవరు ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారు అనేటువంటిది ఆ విధానాలు ఏమైనా ఉంటే ఆ విధానాలు కూడా మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ 4వది వచ్చేసి ది నామ్స్ సెట్అవుట్ బై ది గవర్నమెంట్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్. మన డిపార్ట్మెంట్లో మనం చేసేటువంటి విధి విధానాలకి, మనం చేసే నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్దేశితమైనటువంటి నామ్స్ అలాగే జీవోస్ కనుక ఇచ్చినట్టయితే వాటి వివరాలు కూడా తెలియజేయాలి. తర్వాత 5వది వచ్చేసి ది రూల్స్, రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, మాన్యువల్స్, రికార్డ్స్. మన దగ్గర ఉన్నటువంటి రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, మాన్యువల్స్ కానీ, డిపార్ట్మెంటల్ మాన్యువల్స్ ఉంటాయి. అలాగే దానికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. అవి మన దగ్గర ఏమేమి మెయింటైన్ చేస్తున్నామో, మన దగ్గర ఏమేమి ఉన్నాయో అనే దాన్ని సంబంధించి ఈ 5వ రకమైనటువంటి ఫార్మెట్లో ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత 6వ రికార్డ్ ఏంటంటే ది స్టేట్మెంట్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ హెల్డ్ బై ది పబ్లిక్ అథారిటీ. వివిధ రకాలైనటువంటి స్కీముల్లో మన దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ 6వ ఫార్మెట్లో మనం తెలియజేయాలి. అలాగే 7వ ఫార్మెట్లో వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ ఎనీ అరేంజ్మెంట్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ కన్సల్టేషన్. మన దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో మన ఆఫీస్లో ఎవరినన్నా మనకు సంప్రదించాలంటే ఎవరిని సంప్రదించాలి, ఏ టైంలో సంప్రదించాలి, ఎక్కడ సంప్రదించాలి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే తర్వాత వచ్చినటువంటి ఈ 8వ ప్రొఫార్మాలో వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ బోర్డ్స్, కౌన్సిల్స్, కమిటీస్. మన డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఫంక్షన్స్ నిర్వహించేటప్పుడు ఏవైనా బోర్డులు కానీ, కౌన్సిల్స్ కానీ, అలాగే కమిటీస్, వివిధ రకాలైన కమిటీ, ల్యాండ్ పర్చేజింగ్ కమిటీ అని, డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ అని, హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ అని, తర్వాత ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని, ఇలా వివిధ రకాలైనటువంటి కమిటీలు కనుకున్నట్లయితే ఆ కమిటీ డీటెయిల్స్, వాళ్ళ మెంబర్స్ డీటెయిల్స్తో కూడినటువంటి సమాచారాన్ని, వాళ్ళకున్న అధికారాలు ఏంటి, ఏ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు అనే సమాచారంతో ఈ 8వ ఫార్మెట్ ఇవ్వాలి. అలాగే 9వ ఫార్మెట్ ఏంటంటే డైరెక్టరీ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్.
మన కార్యాలయం పరిధిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క టెలిఫోన్ ఆఫీస్ అడ్రస్ అనేటువంటిది ఈ డైరెక్టరీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అలాగే 10వ స్టేట్మెంట్లో వచ్చేసి ప్రతి ఉద్యోగి కూడా మనం పనిచేసే అధికారిక ఉద్యోగికి మనం ఇచ్చే మంత్లీ రెమ్యూనరేషన్ జీతభత్యాల యొక్క వివరాలు ఈ ఫార్మెట్లో మనం ఫర్నిష్ చేయాలి. అలాగే ఈ 11వ అంశం వచ్చేసి బడ్జెట్ అలొకేటెడ్ టు ఇట్స్ ఏజెన్సీ. మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ వివిధ రకాల స్కీమ్స్లో మనకి ఈ సంవత్సరం ఏమి ఇచ్చారు, అంతకుముందు సంవత్సరం 3 సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ పర్టికులర్స్ అన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం ఈ స్టేట్మెంట్ ద్వారా మనం అప్డేట్ చేసి దాంట్లో పెట్టాలి. తర్వాత వచ్చేసి 12వ వచ్చేసి మేనర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సబ్సిడీ ప్రోగ్రామ్స్. మన డిపార్ట్మెంట్ ద్వారా ఏదైనా సబ్సిడీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే ఆ సబ్సిడీ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేసే విధి విధానాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా పెట్టాలి. అలాగే 13వ అంశం వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ రెసిపియెంట్స్ ఆఫ్ కన్సెషన్స్, పర్మిట్స్, ఆథరైజేషన్స్. మన డిపార్ట్మెంట్ ద్వారా ఎవరికన్నా కన్సెషన్స్ ఇస్తుంటే, అలాగే ఎవరికన్నా ఏదైనా సబ్సిడీలు కనుక ఇస్తూ ఉంటే ఆ పర్టికులర్స్ కూడా ఎవరికైతే మనం ఇచ్చామో ఆ లిస్ట్ ఒకటి మనం డిస్ప్లే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ 41B రిజిస్టర్ ద్వారా. ఉదాహరణకి మనం ఎవరికన్నా స్కూల్ ఫీ కన్సెషన్ ఇస్తున్నాం అనుకోండి, ఎవరికి ఇచ్చామో ఎంత ఇచ్చామో అనేటువంటిది ఆ డీటెయిల్స్ కూడా మనం ఈ ప్రొఫార్మాలో సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే 14వ అంశం వచ్చేసి ఏంటంటే డీటెయిల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆర్ హెల్డ్ బై హిమ్ ఎలక్ట్రానిక్ మోడ్లో. మన దగ్గర ఆన్లైన్లో కానీ, వెబ్సైట్లో కానీ, అలాగే మన దగ్గర కంప్యూటర్లో కానీ, మన మెయిల్స్లో కానీ మనకి వివిధ రకాల ఇన్ఫర్మేషన్, మన కంప్యూటరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ తెలుసుకోవడానికి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫర్నిష్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక 15వ వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు సిటిజన్స్ ఫర్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ వర్కింగ్ అవర్స్, లైబ్రరీస్, రీడింగ్ రూమ్స్, అవన్నీ కూడా. ఒక పబ్లిక్ వచ్చి మన దగ్గర ఏదైనా మనం లైబ్రరీ మెయింటైన్ చేస్తుంటే ఆ లైబ్రరీలో వివరాలు తెలుసుకోవడానికి కానీ, అలాగే డాక్యుమెంట్స్ తెలుసుకోవడానికి కానీ, మన దగ్గర కార్యాలయానికి వచ్చి తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమి ఏర్పాటు చేశాం మన దగ్గర అనేటువంటి వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా 16వది ఏంటంటే ది నేమ్స్, డిజిగ్నేషన్స్ అండ్ అదర్ పర్టికులర్స్ ఆఫ్ PIOs. మన డిపార్ట్మెంట్లో, మన కార్యాలయంలో ఒక పబ్లిక్ అథారిటీ కంట్రోల్లో పనిచేస్తున్నటువంటి పౌర సమాచార అధికారులు PIOs. PIO యొక్క నేము, డిజిగ్నేషన్, అలాగే వాళ్ళ ఫోన్ నెంబరుతో కూడినటువంటి ఒక లిస్ట్ అనేటువంటిది ఈ తర్వాత 17వ అంశం ఏంటంటే సచ్ అదర్ ఇన్ఫర్మేషన్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అండ్ దేర్ ఆఫ్టర్ అప్డేట్ ది ఎవ్రీ ఇయర్. కాబట్టి ఇంకేదైనా సమాచారం అడిషనల్గా మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఉంటే అలాంటి సమాచారం కూడా పొందుపరచాలి. ఈ సమాచారం మొత్తాన్ని కూడా ప్రతి సంవత్సరము అప్డేట్ చేయాలి. బడ్జెట్ అంటే ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతుంది. అలాగే పనిచేసే ఉద్యోగుల వివరాలు ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతాయి. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాల వివరాలు ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతాయి. అలాగే మనం ఇచ్చేటువంటి వివిధ కన్సెషన్లో బెనిఫిషరీస్ లిస్టులు ఉంటాయి, అవి కూడా ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతాయి. అలాగే మనం ఇచ్చేటువంటి వివిధ కమిటీలు ఉంటాయి, ఆ కమిటీ మెంబర్స్ కానీ, కమిటీ పేర్లు కానీ ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మనం దీనికి సంబంధించిన వివరాలు అప్డేట్ చేసి సెక్షన్ 41B రిజిస్టర్ అని చెప్పేసి ఒకటి తెలుగులో మెయింటైన్ చేయాలి. అలాగే అదే దాన్ని ఇంగ్లీష్లో కూడా మనం మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ 41B రిజిస్టర్ అనేటువంటిది మన డిపార్ట్మెంట్ మెయిల్లో కానీ, లేకపోతే మన గవర్నమెంట్ APGOV.in అనేటువంటి వెబ్సైట్లో మన జిల్లా కేంద్రంలో ఉండేటువంటి NIC నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సంప్రదించినట్లయితే వాళ్ళు మనకి ఆ జిల్లా వెబ్సైట్లో కూడా ఈ 41B ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేస్తారు. అలా మన డిపార్ట్మెంట్ ప్రతి PIO అప్లెట్ అథారిటీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి కార్యాలయంలో కూడా జనం బయట వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కనిపించే విధంగా శాశ్వత ప్రాతిపదిక మీద గోడ మీద పెయింట్ వేసి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలన్నమాట. ఆ కార్యాలయం పేరేంటి, సమాచార హక్కు చట్టం 2005 కింద ఆ కార్యాలయంలో ఉండే ఫస్ట్ అప్లెట్ అథారిటీ, ఆయన డిజిగ్నేషన్ ఏంటి, ఆయన ఫోన్ నెంబర్ ఏంటి, అలాగే ఆ కార్యాలయంలో పనిచేసేటువంటి పౌర సమాచార అధికారి ఆయన యొక్క డిజిగ్నేషన్ ఏంటి, ఆయన పేరేంటి, అలాగే ఆ కార్యాలయంలో ఒకవేళ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ APIO సహాయ పౌర సమాచార అధికారి ఉన్నట్లయితే ఆ సహాయ పౌర సమాచార అధికారి యొక్క పేరేంటి, ఆయన డిజిగ్నేషను, అలాగే ఫోన్ నెంబరు, దీంతో కూర్చున్నటువంటి ఒక శాశ్వత ప్రాతిపదికన
ప్రతి కార్యాలయంలో కూడా మనం ఈ బోర్డు అనేటువంటిది అరేంజ్ చేయాలి. కాబట్టి ఈ రకంగా మనం రికార్డులన్నీ కూడా సమాచార హక్కు చట్టం కింద ఈ 4(1)B రిజిస్టర్ అనేటువంటిది 4(1)A కింద మనం మెయింటైన్ చేసే రికార్డుల యొక్క వివరాలకు సంబంధించిన లిస్ట్ ఒకటి తయారు చేసుకొని పెట్టుకొని ఎప్పుడైనా దరఖాస్తుదారులు అడిగినట్టయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మన కార్యాలయం ముందు కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన మన కార్యాలయానికి రాగానే పౌర సమాచార అధికారి ఎవరు, సహాయ పౌర సమాచార అధికారి ఎవరు, అప్పీలేట్ అధికారి ఎవరు అనేది పబ్లిక్కి తెలిసే విధంగా ఈ బోర్డు కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సమాచార హక్కు చట్టంలో మనము ప్రభుత్వ ఉద్యోగులుగా చేయవలసినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈ రికార్డులను మెయింటైన్ చేయాలి. అలాగే వచ్చినటువంటి దరఖాస్తుల్ని మనం సకాలంలో పరిష్కరించాలి. 30 రోజుల్లో కానీ లేదా 45 రోజులు ఆ సందర్భాన్ని బట్టి మనం పరిష్కరించి కమిషన్ నుంచి నోటీస్ వచ్చినప్పుడు సమయానుకూలంగా వెంటనే స్పందించి కమిషన్కి తగు రిప్లై ఇచ్చి సమాచార హక్కు చట్టంలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఎంప్లాయీస్ యూనివర్సిటీకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రాబోయేటువంటి సంచికల్లో మరికొన్ని ప్రత్యేక అంశాలు మీకు తెలియజేస్తాను. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.